హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. నేను అమ్మవారి కోసం మీషో నుంచి చీర తెప్పించుకున్నానండి. చాలా బాగుంది అది చీర. గ్రాండ్‌గా అనిపించింది. ఆ చీర కలర్ కూడా అమ్మవారికి పెడితే బాగుంటుంది అనిపించిందండి నాకు. పచ్చి మామిడికాయ కలరు. ఇప్పుడు అంతా కూడా ఈ కలరే బాగా నడుస్తోంది కదండీ! చీర అయితే సాఫ్ట్‌గా చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి 475 అయిందండి. తర్వాత ఇదంతా ఆల్ ఓవర్ చీరంతా అలా ఉంటుందండి. 2 వైపులా 2 బార్డర్లు ఇచ్చాడు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాడు. సైడ్‌కి బార్డర్ ఉంది. మొత్తం శారీ అంతా అలా ఉందండి. ఇదేమో పళ్ళు పార్ట్ చాలా బాగుందండి. గ్రాండ్ లుక్ వచ్చింది. చీరంతా అలా ఉన్నదండి. చీర అయితే సూపర్‌గా ఉందండి. తక్కువ కాస్ట్‌లో చక్కగా అమ్మవారికి నాకు దొరికినందుకు చీర చాలా సంతోషం అనిపించింది. మనం అమ్మవారికి పెట్టేటప్పుడు గ్రీన్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, యెల్లో కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. ఈసారి ఈ గ్రీన్ కలరు తెప్పించుకున్నానండి మీషో నుంచి. ఇక గుడికి బయలుదేరటానికి ఆగిరిపల్లి నుంచి వచ్చామండి. గుడిలో మటుకు జనాలు ఇసకేస్తే రాలినట్టు ఉన్నారండి. పైకైతే ఫోన్ ఎలో చేయలేదు. ఇక్కడ వరకైతే ఫోన్ తీసుకెళ్ళొచ్చండి. ఫోన్ కౌంటర్లో పెట్టి మేము పైకి దర్శనానికి వెళ్ళాము. రూ. 100 టికెట్ కొనుక్కున్నామండి. టికెట్ కొనుక్కునే వాళ్ళకి లిఫ్ట్‌లో వెళ్ళొచ్చండి. రూ. 100 టికెట్ కొనుక్కొని మాకు 2 గంటలు పట్టిందండి దర్శనానికి. 2 గంటల తర్వాత మేము మళ్ళీ కిందకొచ్చాము. నేను కిందకొచ్చిన తర్వాత వీడియో షార్ట్ చేశానండి. ఇది లిఫ్ట్‌లో వెళ్ళే బిల్డింగ్ అండి అది. పైకి కొండ మీదకి. అమ్మవారిని 2 కళ్ళారా చూసుకొని చాలా సంతోషపడ్డానండి. పసుపు, కుంకుమ, గాజులు, చీర జాకెట్టు, పూలు అమ్మవారికి ఇచ్చుకొని కౌంటర్‌లో రిసిప్ట్ రాయించుకున్నాను. కానీ జనం మటుకు విపరీతంగా వస్తున్నారు. డప్పులు వాయించుకుంటూ చక్కగా సారె పట్టుకొని అమ్మవారికి అమ్మవారి బొమ్మని ఇలా అలంకారం చేసుకొని తీసుకొని వస్తున్నారండి. చాలా వైభవంగా ఉంది. మాకు వెళ్ళినందుకు చాలా తృప్తి కలిగిందండి. అమ్మవారికి దర్శనం అయ్యి మాకు ఆమె కరుణా కటాక్షాలు ఉండాలని